వెల్కమ్ టు ఫోర్చ్యూన్ న్యూస్. నేను మీ శంకర్. గత చరిత్రకు సాక్ష్యంగాను ఆధ్యాత్మిక కేంద్రంగాను విరాజిల్లుతున్న పిఠాపురం 2 సార్లు పునర్విభజన జరిగింది. 1951లో నియోజకవర్గాలుగా ఏర్పడినప్పుడు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలతో కలిసి పిఠాపురం నియోజకవర్గంగా ఏర్పడింది. 1972 ఎన్నికకు కొత్తపల్లి మండలాన్ని సంపర నియోజకవర్గంలో కలిపారు. దానితో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే అతి చిన్న నియోజకవర్గంగా అప్పట్లో ఉండేది. అలాగే 2007లో నియోజకవర్గాలు పునర్విభజన మళ్లీ జరిగింది. కొత్తపల్లి మండలాన్ని పిఠాపురం నియోజకవర్గంలో విలీనం చేశారు. దాంతో ఇప్పుడు 3 మండలాలు 2 మున్సిపాలిటీలు గల నియోజకవర్గంగా మారింది. ఘనమైన నియోజకవర్గంగా పేరొందిన పిఠాపురాన్ని పరిపాలించిన ఎమ్మెల్యేల వివరాలు తెలుసుకుందాం. త్రిగయలో ఒకటైన పాదగయ క్షేత్రం, పంచమాధవాలయాల్లో ఒకటైన కుంతి మాధవాలయం, అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పురోహితిగా అమ్మవారు, దత్తాత్రేయ ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పుణ్య పిఠాపురం నేడు రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనది. ఘనమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ నియోజకవర్గంలో క్రీస్తు పూర్వంలో నిర్మించిన కొడవలి కొండపై బౌద్ధ క్షేత్రం ఈ నియోజకవర్గానికి ఒకవైపు హద్దుగా ఉండగా, అప్పట్లో జైనులు నివసించే జైనులూరు నేడు జల్లూరుగా పిలువబడుతూ మరొక వైపు హద్దుగా ఉంది. దీనికి నిదర్శనంగా పిఠాపురం నడిబొడ్డున జైన దేవాలయం ఇప్పటికీ పూజలు అందుకుంటుంది. నేటికి క్రీస్తు శకం నాటికి విగ్రహాలు అనేకం అక్కడక్కడ తవ్వకాల్లో బయటపడుతూనే ఉన్నాయి. గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం, కొత్తపల్లి మండలం శతాబ్దాల చరిత్ర గల గోరస రామాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధ్యాత్మిక చారిత్రక ఘట్టాలకు పిఠాపురం నియోజకవర్గం నిలవై ఉంది. పైగా 1758 డిసెంబర్ 9వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విజయనగరం సంస్థానాధీశుడు అప్పటి ఆనంద గజపతి ఫ్రెంచ్ వారిపై యుద్ధం చేసేందుకు బ్రిటిష్ వారిని సహాయం కోరగా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచ్ వారికి యుద్ధం జరిగిన యుద్ధభూమి గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలోనే ఉంది. చందుర్తికి యుద్ధం జరిగిన నాటి నుండి గోదావరికి ఉత్తరాన ఉన్న భూభాగం బ్రిటిష్ వారు ఆధిపత్యంలోకి వచ్చింది. అలాగే 17 తరాల పాటు రావు వంశీయులు పిఠాపురంలోనే పాలన సాగించారు. ఈ వంశంలో గంగాధర రామారావు, రాజా వెంకట కుమార మహీపతి, సూర్యారావు బహదూర్ వంటి వారు ఇచ్చిన విరాళాలతో భారతదేశం మొత్తం చేసిన అనేక ప్రజారంజక పనులు నేటికి ప్రజా ఉపయోగకరంగానే సజీవంగా ఉన్నాయి. క్రైస్తవ్యం అంటే మతం కాదని, ప్రేమతో సేవ చేయడమే అనడానికి నిదర్శనంగా రాజావారు ఇచ్చిన స్థలంలో కెనడా దేశానికి చెందిన ఫాదర్ థామస్ గేబ్రియల్ ఆధ్వర్యంలో ఈజీ స్మిత్ గారు 1905లో పిఠాపురంలో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ను, ఆంధ్ర బాప్టిస్ట్ సెయింటినరీ చర్చిను నిర్మించారు. అలాగే మతాలకు అతీతంగా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో బషీర్ బీబీ హౌలియా దర్గా పూజలు అందుకుంటుంది. ఇలా అనేక కుల మతాలు కలయికగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒకవైపు ఉప్పాట తీర ప్రాంతం, రెండవ వైపు తూర్పు కనుమలు ఉంటే మెట్ట మైదాన ప్రాంతాలు మరో 2 వైపులా ఉంటాయి. పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గారు. కాంగ్రెస్, ఐక్య కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సార్లు 3 వ్యక్తులు నెగ్గారు. నెగ్గిన 11 మంది ఎమ్మెల్యేల్లోనూ కేవీసీహెచ్ మోహన్ రావు ఒక్కరు మాత్రమే మంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున వెన్నా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులకు ఈ నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టారు. 1960 సంవత్సరంలో ఉప ఎన్నిక జరిగింది. ప్రస్తుతం పెండుం దొరబాబు రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది పరిపాలన సాగిస్తున్నారు. అసలు ఏ సమయంలో ఎవరెవరు ఎమ్మెల్యేగా నెగ్గారో తెలుసుకుందాం. 1952లో పిఠాపురం నియోజకవర్గానికి మొట్టమొదటిగా ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పడిన సమయంలో ఇది కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. పిఠాపురం మొట్టమొదటి ఎమ్మెల్యేగా కొత్తపల్లికి చెందిన రావు జగ్గారావు గెలుపొందారు. పిఠాపురం గడ్డపై ఎర్ర జెండాను ఎగరవేసి ఎమ్మెల్యే రావు వెంకట జగ్గారావు చరిత్రలో నిలిచిపోయారు. ఆ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 73,335 ఓట్లు ఉండగా, సిపిఐ అభ్యర్థి రావు జగ్గారావుకు 18,920 ఓట్లు పడగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఏ రావుకు 12,416 ఓట్లు పడ్డాయి. దీనితో 6,054 ఓట్ల మెజార్టీతో రావు వెంకట జగ్గారావు పిఠాపురం మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1955లో వాడ్రేవు గోపాలకృష్ణ రెండవ ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గానికి సేవలు అందించారు. పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు చూస్తే వాడ్రేవు గోపాలకృష్ణ ఒక్కరు మాత్రమే పిఠాపురం పట్టణం నుండి ఎన్నికై ఏకైక ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారు. పిఠాపురంలో మొట్టమొదటి ప్రజా పార్టీ అభ్యర్థిగా వాడ్రేవు గోపాలకృష్ణ విజయకేతనం ఎగరవేశారు. 1955లో 58,445 ఓట్లు ఉండగా ప్రజా పార్టీ అభ్యర్థి వాడ్రేవు గోపాలకృష్ణకు 23,733 ఓట్లు వచ్చాయి. సిపిఐ అభ్యర్థి కెబి రాజుకు 13,058 ఓట్లు పడ్డాయి. దీంతో 10,675 ఓట్ల మెజారిటీతో వాడ్రేవు గోపాలకృష్ణ రెండవ ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి గెలుపొందారు. వాడ్రేవు గోపాలకృష్ణ ఆకస్మిక మరణంతో 1960లో ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో పిఠాపురం మూడవ ఎమ్మెల్యేగా పేకేటి తమ్మిరాజు గెలుపొందారు. 1960లో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఉప ఎన్నికల్లో పిఠాపురం మండలం మంగుతుర్తి గ్రామానికి చెందిన పేకేటి తమ్మిరాజు ఎమ్మెల్యేగా గెలుపొంది సత్తా చాటారు. 1960 ఎన్నికల్లో మొత్తం ఓట్లు 66,235 ఉండగా ప్రజా పార్టీ అభ్యర్థి పేకేటి తమ్మిరాజుకు 23,733 ఓట్లు పడ్డాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిఎస్ మూర్తికి 17,764 ఓట్లు వచ్చాయి. దాంతో 5,965 ఓట్ల మెజారిటీతో పేకేటి తమ్మిరాజు ప్రజా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962లో 4వ ఎమ్మెల్యేగా రావు భావన్రావు పరిపాలన అందించారు. పిఠాపురం నుండి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది రావు భావన్రావు చరిత్ర సృష్టించారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన రావు భావన్రావు 4వ ఎమ్మెల్యేగా నెగ్గి సత్తా చాటారు. 1962లో మొత్తం ఓట్లు 67,419 ఉండగా రావు భావన్రావు 30,010 ఓట్లు పడ్డాయి. సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పేకేటి తమ్మిరాజుకు 22,399 ఓట్లు వచ్చాయి. దానితో రావు భావన్రావు 7,611 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురం 5వ, 6వ ఎమ్మెల్యేగా పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన యాళ్ల సూర్యనారాయణమూర్తి పాలన చేశారు. 1967, 1972లలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కొత్త చరిత్ర సృష్టించారు. 1967లో మొత్తం ఓట్లు 68,426 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ తరపున యాళ్ల సూర్యనారాయణమూర్తికి 21,553 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పేకేటి తమ్మిరాజుకు 18,636 ఓట్లు పడ్డాయి. అలాగే 1972లో మొత్తం ఓట్లు 76,773 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాళ్ల సూర్యనారాయణమూర్తికి 21,103 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి సిపిఐ అభ్యర్థి కేవీకే రావుకు 19,270 ఓట్లు వచ్చాయి. దీంతో 1967 ఎన్నికల్లో 2,417 ఓట్లు, 1972 ఎన్నికల్లో 1,833 ఓట్ల మెజారిటీతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురం 7వ, 10వ ఎమ్మెల్యేగా కొప్పన వెంకట చంద్రమోహన్ రావు సేవలు అందించారు. 1978, 1989లలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురంలో ఐక్య కాంగ్రెస్ తరపున మొట్టమొదటి ఎమ్మెల్యేగా కొప్పన గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా పదవి చేసిన ఏకైక వ్యక్తిగా కొప్పన నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగాను, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గాను కొప్పన బాధ్యతలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించారు. 1978లో మొత్తం 85,540 ఓట్లు ఉండగా ఐక్య కాంగ్రెస్ అభ్యర్థి కేవీసీహెచ్ మోహన్ రావుకు 28,585 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి పేకేటి తమ్మిరాజుకు 23,685 ఓట్లు వచ్చాయి. అలాగే 1989లో మొత్తం 1,11,787 ఓట్లు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి కేవీసీహెచ్ మోహన్ రావుకు 42,241 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి వెన్న నాగేశ్వరరావుకు 35,987 ఓట్లు వచ్చాయి. దీంతో 1978 ఎన్నికల్లో 4,900 ఓట్లు, 1989లో 6,254 ఓట్ల మెజారిటీతో కొప్పన మోహన్ రావు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 8వ, 9వ, 11వ ఎమ్మెల్యేగా వెన్నా నాగేశ్వరరావు పిఠాపురానికి సేవలు అందించారు.
పిఠాపురం మండలం జల్లూరు గ్రామానికి చెందిన వెన్న 1983, 1985, 1994 ఎన్నికల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరపున 3 సార్లు నెగ్గి ఎమ్మెల్యేగా వెన్న చరిత్రలో నిలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం జెండాను పిఠాపురంలో వెన్న నాగేశ్వరరావు రెపరెపలాడించారు. 1983లో మొత్తం ఓట్లు 90,775 ఉండగా టీడీపీ అభ్యర్థి వెన్న నాగేశ్వరరావుకు 43,318 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొప్పనకు 20,128 ఓట్లు వచ్చాయి. అలాగే 1985లో మొత్తం ఓట్లు 97,535 ఓట్లు ఉండగా టీడీపీ అభ్యర్థి వెన్న నాగేశ్వరరావుకు 40,375 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావుకు 25,986 ఓట్లు వచ్చాయి. అలాగే 1994లో మొత్తం ఓట్లు 1,18,384 ఓట్లు ఉండగా వెన్న నాగేశ్వరరావుకు 43,905 ఓట్లు, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావుకు 32,277 ఓట్లు వచ్చాయి. దీంతో 1983 ఎన్నికల్లో 23,190 ఓట్లు, 1985 ఎన్నికల్లో 14,385 ఓట్లు, 1994 ఎన్నికల్లో 11,628 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ తరపున వెన్న నాగేశ్వరరావు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో 12వ ఎమ్మెల్యేగా సంగిశెట్టి వీరభద్రరావు పిఠాపురానికి సేవలు అందించారు. పిఠాపురం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా నెగ్గిన మొట్టమొదటి అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు ఏకమై ఎవరికి వారే సొంతంగా నిధులు వేసుకుని సంగిశెట్టి వీరభద్రరావును ఎమ్మెల్యేగా గెలిపించారు. పిఠాపురం మండలం బి కొత్తూరుకు చెందిన సంగిశెట్టి వీరభద్రరావు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 3వసారి స్వతంత్ర ఎమ్మెల్యేగా నెగ్గి చరిత్రలో నిలిచారు. 1999లో మొత్తం ఓట్లు 1,28,101 ఓట్లు ఉండగా స్వతంత్ర అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావుకు 36,612 ఓట్లు, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పెండుం దొరబాబుకు 32,199 ఓట్లు వచ్చాయి. దీంతో 4,413 ఓట్ల మెజారిటీతో మొట్టమొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా సంగిశెట్టి వీరభద్రరావు గెలుపొందారు. 2004, 2019లలో పిఠాపురం 13వ, 16వ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు సేవలందిస్తున్నారు. 2004 ఎన్నికల్లో కమలం పువ్వును పిఠాపురంలో వికసింపచేసి ఎమ్మెల్యేగా పిఠాపురంలో పెండెం దొరబాబు నిలిచారు. 2004లో బీజేపీ తరపున, 2019లో వైఎస్ఆర్సీపీ తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యేగా దొరబాబు చరిత్ర సృష్టించారు. పిఠాపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా 2 సార్లు పెండెం దొరబాబు విజయకేతనం ఎగురవేశారు. 2004లో మొత్తం ఓట్లు 1,28,455 ఓట్లు ఉండగా బీజేపీ పార్టీ తరపున పెండెం దొరబాబుకు 46,527 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొప్పన మోహన్ రావు 28,628 ఓట్లు వచ్చాయి. అలాగే 2019లో మొత్తం ఓట్లు 2,29,591 ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబుకు 83,459 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మకు 68,497 ఓట్లు వచ్చాయి. దానితో 2004లో 17,899 ఓట్లు, 2019లో 14,962 ఓట్ల మెజారిటీతో పెండెం దొరబాబు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పిఠాపురం 14వ ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ సేవలందించారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున వంగా గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీలో 18 మంది ఎమ్మెల్యేలు గెలువగా ఒకే ఒక మహిళ ఎమ్మెల్యేగా వంగా గీత పిఠాపురం నుంచి గెలుపొందారు. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన గీత ప్రస్తుతం కాకినాడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఒకే సమయంలో 2 పార్టీల్లో పనిచేసిన ఎమ్మెల్యేగా వంగా గీత నిలిచారు. 2009లో మొత్తం 1,90,889 ఓట్లు ఉండగా వంగా గీత విశ్వనాథ్కు 46,623 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మకు
45,587 ఓట్లు వచ్చాయి. దానితో 1,036 ఓట్ల మెజారిటీతో వంగ గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది పిఠాపురం ఎన్నికల మెజారిటీలలో అత్యంత తక్కువ మెజారిటీగా దీన్ని భావిస్తారు. 2014లో పిఠాపురం 15వ ఎమ్మెల్యేగా ఎస్విఎస్ఎన్ వర్మ సేవలందించారు. పిఠాపురం నియోజకవర్గంలో రెండో స్వతంత్ర ఎమ్మెల్యేగా వర్మ నెగ్గి చరిత్ర సృష్టించారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థిని వర్మ చిత్తుగా ఓడించారు. పిఠాపురం ఎన్నికల చరిత్రలో భారీ మెజార్టీతో వర్మ 2014లో నెగ్గారు. టీడీపీ పార్టీ తరపున 2 సార్లు పోటీ చేసి వర్మ ఓటమి చెందారు. 2014లో మొత్తం ఓట్లు 2,13,512 ఓట్లు ఉండగా ఎస్విఎస్ఎన్ వర్మకు 97,511 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబుకు 50,431 ఓట్లు వచ్చాయి. దీనితో 47,080 ఓట్ల మెజారిటీతో 2014లో ఎస్విఎస్ఎన్ వర్మ భారీ మెజారిటీతో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పిఠాపురం 16వ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు వైఎస్ఆర్సీపీ తరపున నెగ్గి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.